నేను చెప్పాను, తల్లి నేను ఓడిపోయి ఉన్నాను, ఆయనకేమో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, నేనేం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు నిలబడన్నా, నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా. నా దగ్గర ఏ బలం ఉంది తల్లి, ఓడిపోయినోడిని బలం లేదన్నా, నువ్వు రా అన్నా, నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి, మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అన్యాయం జరిగింది ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన. ఒక 2.5 నెలల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు ఆ తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి, దివ్యాంగురాలు, మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే. పోలీసులు కేసులు తీసుకోవట్లేదు, ఏదన్నా వెనక్కి తిరిగినాయి అంటే వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా హైయెస్ట్, అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయాను. మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది. నిరసనకు కూడా మీకు చెప్పడానికి వీలు లేదంటే, నేను ఢిల్లీకి వచ్చాను. నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024, మర్చిపోయి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడను. నేను రౌడీజంకి, గుండాలకి, దాష్టీకాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి, ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి, మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరికి వచ్చి చెప్పొద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి, నువ్వు ఎంత ఎమ్మెల్యే అవ్వు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు, నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు ఒక గన్మ్యాన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో, కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళ గుంపే ఉంటుంది. ఇంతకాడికి అధికారం ఎందుకు, ఎమ్మెల్యే దేనికి?